వెల్కమ్ బ్యాక్. వరంగల్ జిల్లాలో ఇద్దరు నేతల మధ్య యుద్ధం మరింత ముదిరింది. కడియం శ్రీహరి, ఎర్రబెల్లి మధ్య మాటలు పరస్పరం దాడుల వరకు వెళ్లాయి. అసెంబ్లీ సమావేశాల సమయంలో పాలకుర్తి కేంద్రంగా రెండు పార్టీల కార్యకర్తలు రక్తం కారేలా కొట్టుకున్నారు. పరస్పర రాళ్లదాడి రెండు పార్టీల నాయకత్వాలను కదిలిస్తున్నాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీడీపీ నేత ఎర్రబెల్లి పోటాపోటీ కార్యకర్తల సమావేశం వరంగల్ జిల్లా పాలకుర్తి రణరంగంగా మారింది. ఇరు వర్గాల మధ్య మాటా పెరిగి ఒకరిపై ఒకరు రాళ్లదాడికి దిగారు. దాదాపు 10 నిమిషాల పాటు అక్కడ పరిస్థితి యుద్ధరంగంగా మారింది. పాలకుర్తి, కొడకండలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వస్తున్న కడియం శ్రీహరి పర్యటనను అడ్డుకోవాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు నిర్ణయించుకున్నారు. కడియం వచ్చిన సమయంలోనే టీడీపీ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించాలని భావించారు. అయితే పోటీ సమావేశానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు ఇతర ప్రాంతాల నుంచి పాలకుర్తికి చేరుకుని కడియం శ్రీహరి రాకను అడ్డుకోవడంతో పాటు నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇటు టీఆర్ఎస్ అటు టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ మొదలైంది. ఇందులో మాటా పెరగడం, ఈలోగా ఎర్రబెల్లి అక్కడకు చేరుకోవడంతో తోపులాట, టెంట్ కూలడం లాంటివన్నీ జరిగి పరిస్థితి చేజారిపోయింది. దాదాపు 10 నిమిషాలు పాలకుర్తిలో రాళ్ల వర్షం కురిసింది. ఈ ఘటనలో ఇరు పార్టీలకు చెందిన 15 మంది కార్యకర్తలు గాయపడగా ఎస్ఐ, 5 జర్నలిస్టులు తీవ్రంగా గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలను కదిలించిన పరస్పరం ఆరోపించుకుంటున్నారు. పరామర్శలు, ఓదార్పులు కొనసాగుతున్న క్రమంలోనే ఇరు పార్టీలకు చెందిన రాష్ట్ర జిల్లా నాయకత్వాలు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ట్రెడిషనల్ గా ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన పాల్గొనడానికి వస్తున్న సందర్భంలో ఆయన మీద దాడి జరపడం అన్నది నిజంగా టీఆర్ఎస్ పార్టీ యొక్క నియంతృత్వ పోకడ, వాళ్ళ కుట్ర అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఈ విధంగా కార్యకర్తల మీద దాడి చేసి టీడీపీ పార్టీని భయభ్రాంతులను చేయాలి ఎన్నికల సందర్భం అని ఆలోచిస్తే మాత్రం అది సరైన విషయం కాదు. దాడులేవి కూడా పరిష్కారానికి కాదు. ముఖ్యమంత్రి తర్వాత ఆ బాధ్యతలో ఉన్నది కడియం శ్రీహరి గారు. దాన్ని సామరస్యపూర్వక వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. ప్రతిపక్షాలతో మరి కలగొల్పుగా ఉంటూ వాతావరణాన్ని క్రియేట్ చేయకుండా గతంలో కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం జరిగింది. రండి నన్ను దమ్ముంటే ఎదుర్కోండి అని చెప్పి మరి ఆయన పార్టీకి మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ గతంలో ఎప్పుడు కూడా మేము మా ఫంక్షన్ హాల్లో కానీ పార్టీ ఆఫీసులలో మీటింగ్ పెట్టుకుంటాం. విచ్చలవిడిగా దాడుల సంస్కృతికి టీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరి లేపడం జరిగింది. ఈ రకంగా కార్యకర్తలను, పత్రికా విలేకరులను ఇబ్బంది పెట్టే సంస్కృతికి మానుకోవాలని డిమాండ్ చేస్తాను. గౌరవ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను చూసి ఓర్వలేని తెలంగాణ ద్రోహులు ఈరోజు మరోసారి కొత్త రూపంలో మరి ఇటు పాత్రికా రంగం పైన అటు పోలీసుల పైన కూడా పైశాచిక దాడి చేసినటువంటి తీరును టీఆర్ఎస్ పార్టీ శ్రేణులము తెలంగాణ వాళ్ళను తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి సహకరించాలే తప్ప ఈ అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా ఒక తెలంగాణ వాదిగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. దయాకర్ రావుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది జనగామ కోర్టు. పాలకుర్తి ఘర్షణ ఎపిసోడ్లో ఎర్రబెల్లి సహా 23 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఎర్రబెల్లి సహా మిగతా వారిని జనగామ కోర్టులో హాజరుపరచడంతో 14 రోజుల రిమాండ్ విధించింది. కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. గతంలో ఇద్దరు టీడీపీలో ఉన్నారు. అప్పట్లో వారి మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. కడియం టీఆర్ఎస్లోనికి మారటం, ఎర్రబెల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తిపై కన్నేయడంతోనే పరిస్థితి తారుమారైంది. పాలకుర్తి నియోజకవర్గం మీద కడియం శ్రీహరికి అంత ఇంట్రెస్ట్ ఎందుకు? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? వరంగల్ జిల్లా రాజకీయాల్లో కడియం, ఎర్రబెల్లి సీనియర్లు. ఇద్దరిది ఒకే ఊరు, పర్వతగిరి. చిన్నప్పటి నుంచి ఒకరికొకరు బాగా తెలుసు.
ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించాక ఇద్దరు ఒకేసారి పార్టీలో చేరారు. అప్పట్లో యువరక్తం కావడంతో ఎన్టీఆర్ కూడా వీళ్లను బాగా ప్రోత్సహించాడు. ఎర్రబెల్లి వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించగా కడియం స్టేషన్ ఘన్పూర్ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ తదనంతరం కూడా చంద్రబాబు కాలంలోనూ ఇద్దరు జిల్లాలో ఓ వెలుగు వెలిగారు. కడియం సమైక్య రాష్ట్రంలో 9 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. అదే సమయంలో ఎర్రబెల్లి ప్రభుత్వ విప్గా మాస్ లీడర్గా తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు కూడా వీరిరువురి మధ్య అంతర్గత విభేదాలున్నా బయటకు కనిపించేవి కాదు. టీడీపీలో ఉండగా ఎన్నికలు జరిగినప్పుడల్లా ఇద్దరూ కలిసే పార్టీ తరఫున ప్రచారం చేశారు. టీడీపీ అధికారంలో ఉన్న 9 ఏళ్లలోనూ కడియం మంత్రిగా పనిచేశారు. ఒకే పార్టీలో ఉన్నప్పుడు లైట్ గా ఉన్న విభేదాలు కడియం పార్టీ మారగానే హక్కుమన్నాయి. ఈ మధ్య కాలంలోనే ఒకే వేదికపై ఇద్దరు దాదాపు కొట్టుకునేంత పనిచేశారు. టీడీపీ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ గత సార్వత్రిక ఎన్నికల ముందు కడియం టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి కడియంను బరిలో దింపారు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోనే పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఇద్దరు కూడా భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే ఇటీవల కడియం పాలకుర్తి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఇదే ఎర్రబెల్లికి చికాకు కలిగిస్తోందని నియోజకవర్గంలో టాక్. పార్టీలు వేరు కావడంతో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు మరింత పదును పెట్టారు. ఇది చినికి గాలివానగా మారింది. కార్యకర్తలు రెచ్చిపోయి దాడులకు దిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకరిని ఒకరు టార్గెట్ చేసి విమర్శలు చేసుకుంటూ అందరి దృష్టి తమ వైపు మళ్లించుకునేవారే ఇద్దరు నేతలు కూడా. టీఆర్ఎస్ లో చేరేందుకు ఎర్రబెల్లి గతంలో తీవ్రంగా ప్రయత్నం చేశారనే గుసగుసలు వార్తలు గుప్పమన్నాయి. రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. కడియం నేతృత్వంలో టీఆర్ఎస్ చెందిన ఓ బృందం ఎర్రబెల్లి రాకను తీవ్రంగా వ్యతిరేకించిందనే వార్తలు కూడా వినిపించాయి. అప్పటి నుంచి ఎర్రబెల్లి కడియం మధ్య వారు మరింత వేడిని పెంచింది. అదే సమయంలో వరంగల్ జిల్లా ప్రజాపరిషత్ సమావేశంలో ఒకరిని ఒకరు దూషించుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అని తిట్టదండకం అందుకున్నారు. ఈ గొడవను ప్రత్యక్షంగా చూసిన వారు ముక్కున వేలేసుకున్నారు. అప్పట్లో అది జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ మధ్య మిషన్ కాకతీయ పనుల ప్రారంభ సమావేశంలో కడియం ఎర్రబెల్లిలు నిండు సభలో వాదులాడుకున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. హోదాలు మర్చిపోయి తిట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే మైకులు లాగేసుకునే వరకు వెళ్లారు. వీరిద్దరికీ మద్దతుగా ఏ పార్టీ కార్యకర్తలు ఆ నేతలకు అనుకూల నినాదాలు చేశారు. దీంతో సభా వేదిక కాస్త పార్టీల నినాదాలతో మారుమ్రోగింది. తెలంగాణ పునర్నిర్మాణంలో పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని, తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పార్టీల పెత్తనం అక్కర్లేదని టీడీపీని ఉద్దేశించి పరోక్షంగా కడియం అన్నారు. మొన్నటి వరకు ఆంధ్ర పార్టీలోనే పనిచేశావని కడియంను ఉద్దేశించి ఎదురుదాడి చేశారు ఎర్రబెల్లి. ఇద్దరు వాగ్వాదానికి దిగడంతో సభ అర్థాంతరంగా ముగిసింది. మొత్తానికి కడియంపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు ఎర్రబెల్లి. తరచూ పాలకుర్తికి రావాల్సిన అవసరం ఏముందనేది ఆయన వాదన. మరోవైపు తాను డిప్యూటీ సీఎంనని, తాను ఏ నియోజకవర్గంలోనైనా పర్యటించవచ్చు అంటున్నారు కడియం.